సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పోలింగ్ ముగిసిన 48 గంటల్లోగా ఖచ్చితమైన పోలింగ్ శాతం వివరాలను తెలిపేలాగా ఆదేశించాలని కోరుతూ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇక పోలింగ్ వివరాలు ఈసీ తన వెబ్సైట్లో అప్లోడ్ చేసేలాగా చూడాలని పేర్కొంది. సాధారణంగా పోలింగ్ రోజు సాయంత్రం ఆ రోజు ఎంత శాతం ఓటింగ్ నమోదైందన్న వివరాలను ఎన్నికల సంఘం విడుదల చేస్తుంది. కానీ ఖచ్చితమైన పోలింగ్ శాతాన్ని చాలా రోజుల సమయం తర్వాత విడుదల చేస్తోంది. అంతలోపు ఏమైనా జరగొచ్చునని ఏడీఆర్ అభిప్రాయపడింది. ఏప్రిల్ 19న తొలి దశ ఎన్నికలు పూర్తవగా ఆ రోజు సాయంత్రం ప్రాథమికంగా పోలింగ్ శాతాన్ని ఈసీ వెల్లడించింది. ఆ తర్వాత 11 రోజులకు అంటే ఏప్రిల్ 30న తుది పోలింగ్ శాతాన్ని తెలిపింది. రెండోసారి తెలిపిన వివరాల్లో మార్పులు జరిగాయి. ఏప్రిల్ 19న చెప్పిన శాతం కంటే 30న విడుదల చేసిన వివరాల్లో 5 నుంచి 6% ఎక్కువ ఉంది. దీంతో 2 రోజుల్లోనే ఖచ్చితమైన వివరాలు తెలిపేలాగా చర్యలు తీసుకోవాలని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ కోర్టును కోరింది.